ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, జూన్ 20వ తారీఖు సాయంత్రానికి ఈ మార్పుని, ఈ శుభవార్తని నీ జీవితంలో జరిపించబోతున్నాను. నీ సాయి తండ్రి నమ్మి, నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఆఖరి వరకు ఇది విను. జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా, ఇప్పుడే విను బిడ్డా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, అసలు ఆ మార్పు ఏంటి, ఆ శుభవార్త ఏంటో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో ఉన్న కష్టాలకు సమాధానం దొరకడం లేదని, నీ బాధకు సరైన ముగింపు రావడం లేదని ప్రతిరోజు కూడా నాకు చెప్పి మొరపెట్టుకుంటున్నావు కదా. అందుకే నీకు అనుగుణంగా, నీకు తగ్గ సమాధానమైతే నేను తీసుకొచ్చేశాను. ఈ సందేశం విని అర్థం చేసుకోమ్మా. ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా సంతోషంగా చేస్తాను. ఒక మార్పుని, అలానే ఒక శుభవార్తని నీ జీవితంలో జరిపించి నువ్వు ఆశ్చర్యపోయేంత గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. నీ జీవితాన్ని ఇంకా ఇంకా మంచిగా నేను మారుస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి. ఎన్నో రకాలుగా నలిగిపోయి ఉన్నావు కదా, నిరాశతో కుమిలిపోతున్నావు కదా. ఎంతగా ఎదురు చూశాను, నా అనుకునే రోజు కోసం నేను ఎంతగా ఎదురు చూశాను సాయి. మరి నాకెందుకు ఇలా ప్రతిసారి కూడా అసహనాన్ని, బాధను, ఏదో ఒక దారి తెలియక నేను ఎంతలా తపన పడిపోతున్నానో, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని మీరు నాకు ఎందుకు ఇవ్వడం లేదు? నేను అడగకుండానే ఒక అవకాశాన్ని కల్పిస్తానని నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా బాబా? అయినప్పటికీ కూడా నీవు నా మనసుతో, నాతో ఆడుకుంటూ ఉంటున్నారే. ఏదో ఒక ఉదయాన్నే నాకు తెలియని ప్రశాంతత, వింతైనటువంటి ఆలోచన విధానం, ఒక మార్పు అనేది నాకు కనిపిస్తుందని ఎన్ని ఉదయాలు నేను ఎదురు చూశాను. తెలియని రాత్రులు, ఒంటరితనాన్ని గడిపిన రోజులు, ఎంతగా నేను ఇబ్బంది పడిన క్షణాలు నాకు గుర్తుకు వస్తుంటే ఏడుపు వస్తుంది బాబా. చాలా బాధగా ఉంటుంది. ప్రతి క్షణం మిమ్మల్నే సాయి సాయి అని తలుస్తున్నాను. మీ రూపాన్ని ప్రతి క్షణం నా గుండెల్లో నింపుకున్నాను. అయినా సరే నాకెందుకు ఇంత బాధ పెడుతున్నావు? ఏదో ఒక విషయంలో నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నావు? నాకు ఎప్పుడూ కూడా ఎదురు దెబ్బలు తగిలే విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నన్ను అడగని రోజే లేదు. నన్ను ఎందుకు ఇలా దుఃఖించేలా చేస్తున్నావు, నా మనసును ఎందుకు ఇలా గాయపరుస్తున్నావు బాబా అని అడుగుతున్నావు కదా. నీ మనసుకు ప్రశాంతత లేనప్పుడు నీకు ఎన్నుండి ఏం లాభమమ్మా? ఈరోజు నేను నీకు ఏ దుష్టశక్తులు నిన్ను అడ్డుకుంటున్నాయో, నీలో ఉన్నటువంటి ఒక చిన్న లోపం అనేది నీకు తెలియనటువంటి భారీ నష్టాన్ని ఎలా కలిగిస్తుందనేది ఖచ్చితంగా తెలియజేస్తాను. అలానే నీవు మార్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు, నీకు తెలియని అవలక్షణాల గురించి కూడా చెబుతాను. పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేయి. ఇక ప్రశాంతత అనేది ఖచ్చితంగా నీకు వస్తుంది. అలానే ఆనందాన్ని కూడా నీ దగ్గర చేస్తాను. నువ్వు కేవలం లోకాన్ని చూపించుకోవడానికి మాత్రమే నీ మనసును, అలానే ఆలోచన విధానాన్ని, నీ గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా చాటుకోలేదు. నిజమైనటువంటి ఒక మనిషిగా ఉండాలి. ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేకపోయినా, నా ద్వారా లాభం పొందిన వారు ఉన్నప్పటికీ కూడా, వారికన్నా కూడా నాకు సొంతగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేదా ఎవరి వల్లైనా బాధపడుతున్నా సరే నిలదొక్కునే ప్రయత్నం చేసే అవకాశాన్ని ఇవ్వమని అడిగావు కదా. ఇతరులు నీ మాటలను వారికి అనుకూలంగా మార్చుకొని నీ నిజాయితీని ఎన్నోసార్లు వాడుకోవాలని చెప్పి ప్రయత్నించారు. కానీ నువ్వు ఎవరిని కూడా అడ్డుకోలేదు. అది నీ గొప్పతనమమ్మ. నీ బలహీనతలు కూడా ఉన్నాయి, అవి కూడా చెబుతాను. నీ స్నేహితులు లేదా ఇరుగు పొరుగువారు నీ ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నారని నువ్వు అనుకుంటున్నా. కానీ ఇది కలికాలం తల్లి. ఇక్కడ అత్యంత దగ్గర వారుగా అనిపించినప్పటికీ లోపల అసూయపడేవాళ్లే ఎక్కువగా ఉంటారు. వారు ఎప్పుడూ కూడా నీ బలహీనత కోసం వెతుకుతూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ వారందరూ నీ స్నేహితులని చెప్పి అపోహపడకు. నీకు ఏ కష్టం వచ్చినా, ఎలా ఉన్నా సరే ఒంటరిగా గదిలో కూర్చుని బాధపడుతున్నా, గుడికి వెళ్ళి భగవంతుని ముందు కష్టాన్ని చెప్పుకున్నా,
కానీ ఈ ప్రపంచం ముందు మాత్రం బలహీనంగా ఉన్నావు. నువ్వు అలా కనిపిస్తే నీ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకున్నదాని అవుతావు. నీ దగ్గర వారే నీ బలహీనతను ఆయుధంగా మార్చుకుని నిన్ను ఏదో ఒకలా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దెబ్బతీస్తారు. నీ జీవితంలో కొన్ని రహస్యాలు నువ్వు ఎంత జాగ్రత్తగా దాచిపెడితే నీకు అంత మంచిది. ఎందుకంటే ఏ విషయమైనా సరే అప్రమత్తంగా ఉండాలి. అది నీ విజయం కావచ్చు, ఎదుగుదల కావచ్చు. ఈ విషయాలు నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలానే బంధం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత రహస్యంగా ఉండాలి. ఏ విషయాన్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఇక కొంతకాలం నీ జీవితంలో జరిగే సంఘర్షణలతో చాలా ఎక్కువగా పోరాడుతున్నా. కష్టపడితేనే విజయం దక్కుతుందని గట్టిగా నమ్మిన నువ్వు కొంతకాలం సోమరితనానికి అలవాటు పడ్డావు. ఏదీ కూడా అవకాశం అనేది నీకు విజయంగా అనిపించకపోయినప్పటికీ నువ్వు నీ వంతుగా నీ పనులు నువ్వు చేయాలి కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్నావు. ఏదీ కూడా నీకు పెద్దగా అంటే విజయాన్ని ఇవ్వడం లేదను, లేదా నువ్వు అనుకున్నంత పెద్ద అవకాశం ఏదీ కూడా నీకు మంచి ధనలాభం కలగడం లేదని చెప్పి విసిగిపోయి నువ్వు చేసిన పని పక్కన పెట్టకూడదు. సోమరితనానికి ఎప్పుడూ కూడా స్థలం ఇవ్వకమ్మా. ప్రస్తుతం 2-3 రోజుల్లో నీ జీవితంలో వచ్చే మార్పులు నువ్వే కళ్ళారా చూస్తావు. నీ చుట్టూ ఉన్నవారి యొక్క అంటే వారి మంచితనం ఏంటో, వారి యొక్క చెడు చూపులు ఏంటి అనేది తెలుసుకుంటావు. అలానే ఇంకొకటి, నీలో కలిగిన ఆ యొక్క ఏదైతే సోమరితనం ఉందో ఇక అది పూర్తిగా తొలగిపోవడం నువ్వే చూస్తావు. చిన్నపాటి సంతోషాన్ని నువ్వు వెతుక్కుంటున్నావని నాకు అర్థమైంది. నీకు ఏ వస్తువుల వల్ల ధనం అనేది కలగలేదని అంటున్నావో, బంధాల వల్ల సంతోషం కలగడం లేదని నేను అర్థం చేసుకున్నాను. నిజమైనటువంటి ప్రేమను, నిజమైనటువంటి ప్రశాంతతను నువ్వు కోరుకుంటున్నావు కదా. ఈ ప్రపంచంలో ఏదీ కూడా నేను అడగడం లేదు కదా బాబా. నిజమైన ప్రేమను, ప్రశాంతతను నాకు ఇవ్వండి, ఒక అవకాశాన్ని ఇవ్వమని అడుగుతున్నా. నువ్వు అడిగిందంతా నిజమే. నువ్వు కోరిన దాంట్లో ఏదీ కూడా అన్యాయం లేదు, న్యాయంగానే ఉంది. కానీ నీకు వచ్చినటువంటి అంటే నీకు అనుకూలంగా వచ్చేటువంటి రోజు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలే. కానీ నువ్వు మధ్యలోనే నీకు వచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టుకొని ఏదీ కూడా నా వల్ల కావడం లేదని ఆగిపోవడం మంచిది కాదు. ఏదైనా సరే ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక అవకాశం ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను పలకరిస్తుంది. ఎప్పుడూ కూడా నీ గురించి నువ్వు చెడుగా అనుకోకు, కాలం గురించి చెడుగా అనుకోకు. ఇప్పుడున్నవారు తర్వాత మళ్ళీ అదే స్వరూపంతో ఉంటారనుకోకు. వారి యొక్క మనసు మారచ్చు, అలానే వారి ప్రవర్తనలో కొంచెమైనా మార్పు కనిపించవచ్చు. కాలం కూడా ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు కదా. కొంచెం నీకు చెడు దశ కలగొచ్చు, కొంచెం నీకు భారంగా ఉన్న రోజులు నీకు పలకరించవచ్చు. పూర్తిగా కొన్ని రోజులైనా సంతోషంగా ఉండటానికి భగవంతుడు ఒక్క అవకాశాన్ని ఇస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఎవరిని మార్చలేం, అలానే కాలాన్ని మార్చలేం. కానీ మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. కాబట్టి నీకు సరైన అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని వినియోగించుకోలేక, సఫలతను పొందలేక విఫలమయ్యావు. ఎక్కడున్న దానివి అక్కడే ఆగిపోయావు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవకాశాలు ఎన్నో నీ ముందుకు వచ్చాయి. కానీ నీ దృష్టిలో అవి చాలా చిన్నవిగా అనిపించాయి. చూడు బిడ్డ, ఎప్పుడూ కూడా మనసులో గర్వంతోనూ అహంకారంతోనూ ఉండకూడదు. వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్దదా అని అస్సలు ఆలోచించొద్దమ్మా. నీలో ఒక తెలియని పొరపాటు ఉంది. అది ఏంటో తెలుసా బిడ్డ? ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేయడం. నిర్లక్ష్యం స్వరూపంతో ప్రతిదీ కూడా దూరం చేసుకుంటున్నా. ఏదైనా సరే అమితమైన ఆనందాన్ని నీకు ఇవ్వదు. అది మనమే తెచ్చుకోవాలి. అంటే మనం చేసేటువంటి కష్టంలోనో, మనం చూపించేటటువంటి మన కర్తవ్య భావంతోనో మనమే ఆనందాన్ని కొని తెచ్చుకోవాలి. ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎదుటివారు చూపుకున్నటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నీ సంతోషాన్ని హరించి వేస్తుంది. అందరికీ కూడా అన్ని విషయాలు అస్సలు చెప్పుకోవద్దమ్మా. నీ సంతోషాన్ని హరించే కొంతమంది వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని ఎక్కువగా పెంచుకోకు. ఇక నీ బంధాల గురించి ఎవరితోనైనా అంటే ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంచాలి. కొన్ని విషయాలు ఎవరితో పంచుకోవద్దు. అలానే వారి ప్రేమను చూసో, లేదా వారి చూపించేటువంటి అతి ప్రేమ, అతి విశ్వాసాన్ని చూసి నీకు తెలిసినవన్నీ కూడా ఇతరులతో చెప్పుకోవద్దు. ఇలా చేయడం వల్ల నువ్వు ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే భవిష్యత్తులో ఏదో ఒకలా బాధపడక తప్పదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం నీకే మంచిది. చెప్పాలంటే నీ జీవితంలో చాలా రకాలుగా
విసిగిపోయినావు కదా. నాతో చెప్పుకున్నావు. నువ్వు నన్ను అడిగిన ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పునైతే నువ్వు చూస్తావు. ఇక ఎన్నో రకాలుగా కాలం కలిసి రాక చాలాసార్లు నీకు వచ్చినటువంటి అవకాశాలను నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. కానీ బిడ్డ, ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నీ ఆలోచన విధానంలో కూడా ఒక వింతైనటువంటి మార్పు తీసుకురావడం జరుగుతుంది. అంటే నేను ఒక వింతైనటువంటి మార్పునిస్తాను. నువ్వు ఏదైతే నిర్లక్ష్యం చేసావో అదే నీకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఆ ఒక్క అవకాశం కోసం నువ్వు పరుగులు పెడతావు. ఆ తరువాత నీకు నిజమైనటువంటి మార్పు కనపడుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. అలానే నీకు నీ యొక్క ఏదైతే ఇప్పటి వరకు కూడా నేను చేయలేను అన్నటువంటి పనిలో నీకు పూర్తిగా నేను లాభం చేకూరుస్తాను. ఆత్మవిశ్వాసం బలంగా ఏర్పడుతుంది. అలానే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుండి మరలా లేవడం మొదలెడతావు. కొత్తగా తెలియనటువంటి వింతైనటువంటి మార్పు అనేది కనపడుతుంది. రేపటి నుండి నీ పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా అవుతాయి. నీ పనితనాన్ని నలుగురు గుర్తిస్తారు. ఇంతకాలం నీ మాటని లెక్క చేయని వారి సైతం నీ సలహాల కోసం ఎదురు చూడడం కూడా జరుగుతుంది. నీ అభిప్రాయానికి విలువ పెరిగేలా చేస్తాను. అలానే నీకు వచ్చేటటువంటి అవకాశం, ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నువ్వు ఏదైతే ఎంచుకున్నావో ఆ రంగానికి సంబంధించిన ఒక కీలకమైన అవకాశం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలానే నీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి నా సహాయం ఉపయోగపడుతుంది. భయపడకు. సోమరితనాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న అవలక్షణం ఇది. సోమరితనం అతిగా ఎక్కువగా నలుగురితో కూర్చొని చర్చించడం, అనవసరమైన విషయాల ముందు ఎక్కువగా ఆసక్తి చూపడం, ఇవన్నీ కూడా నిన్ను నాశనం చేస్తాయి. భగవంతుని వైపు ఒక్కసారి అడుగులు వేసి చూడు. నీకు వచ్చే అదృష్టం అంతా ఇంత కాదు. ఇక నువ్వు ఏది కావాలి, ఏది ముఖ్యమనే దాని పట్ల నిర్ణయాన్ని, స్పష్టతను పొందుతావు. నీ జీవితానికి, భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిని వేయబోతున్నాను. ప్రతి ఒక్క అవకాశం వెనుక ఒక చిన్న పరీక్ష కూడా ఎదురవచ్చు. అయినా సరే ధైర్యంగా ఉండు. నీ అంతరాత్మ చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా విను. ఇక అలానే గౌరవం అనేది, డబ్బు అనేది వాటంతట అవే వెతుక్కుంటూ ఎప్పుడు వస్తాయో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు. కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకునేటువంటి పనిలో ఉండు. గత కొంతకాలంగా నువ్వు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. మాటల్లో కూడా నేను చెప్పలేను అని నువ్వు అన్నావు కదా. అవన్నీ తొలగిపోవాలంటే ఇప్పటి వరకు నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు, అనవసరమైన సమయాన్ని వృధా చేసుకున్నావు కదా. ఆ ఒక్క అసహనత అన్నీ కూడా తీసి పక్కన పెట్టు. ఇక నీకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు నీకున్నటువంటి అవకాశాన్ని మలుపు తిప్పడానికి ఉపయోగపడతాయి. కానీ జాగ్రత్త, అందరినీ నమ్మకు. అలానే అందరి మాటలు వినకు. వారి గురించి తెలుసుకున్న తర్వాతే నీకు సంబంధించిన విషయాలను బయటపెట్టు. సరేనా? నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. అందరూ కూడా బయటికి నవ్వుతూనే కనపడతారు, కానీ లోపల నీ వెనుక కుట్రలు జరుగుతూ ఉంటాయి. నవ్వు వెనుక కుట్ర, అలానే ఈర్ష, ఇవన్నీ కనిపించవు. కాబట్టి భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. భయం నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లయితే నా నామస్మరణ చేయి. అద్భుతమైన ధైర్యం అనేది నీలో పుడుతుంది. అలానే నువ్వు అడగకపోయినా ఏదో ఒక చోటు నుండి నీకు తప్పకుండా నా సహాయాన్ని అందిస్తాను. అలానే రావాల్సినటువంటి, నీకు సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నీకు అందిస్తాను కూడా. భయపడుకు తల్లి, అన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయి. నా కృపా కటాక్షాలు నీపై పుష్కలంగా ఉంటాయి. నేను ఇచ్చేటటువంటి దైవ బలం నీకు చాలా ముఖ్యమమ్మా. చివరిగా ఒక్క విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా వింటావు కదా. నీ కుటుంబ జీవితం ఇప్పటి వరకు నువ్వు నీ ఇంటి కోసం ఎంత చేసినా కూడా నీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని బాధపడ్డావు. నీ మాటను ఎవ్వరూ లెక్క చేయడం లేదు అని చెప్పి బాధపడ్డావు. కానీ ఇక చూడు, నీ కుటుంబంలో వచ్చే మార్పు నీ జీవితంలో ఏర్పడే మార్పును బట్టి ఉంటుంది. నిన్ను నువ్వు ఎవరినైతే నిర్లక్ష్యం చేశావో వారే కదా ఇప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరలా నువ్వు వారిని గౌరవించడం, వారి మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక అప్పుడు తప్పకుండా ఆ బంధం అనేది తిరిగి నీకు, నీ మాటకు విలువ ఇస్తారు. నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగేలా వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు. కాబట్టి బిడ్డ, బంధంలో ఎప్పుడైనా సరే ఒక సఖ్యత లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఏదో ఒక సమస్యలు ఎదురవడం అనేది సాధారణమే. ఓపిక పట్టు.
నీ మంచితనాన్ని నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు గెలిపించుకునే ప్రయత్నంగా నువ్వు అడుగులు వేయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకో. నీ మాటను మరింత ఎక్కువగా గౌరవించేలా నీ ప్రవర్తన ఉండేలా చూసుకో. గత కొంతకాలంగా నీ బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు కూడా క్రమంగా తగ్గేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. ఒక విచిత్రం జరుగుతుంది. నీ స్వభావాన్ని, మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేవారే నీకు దగ్గరయ్యేలా చేస్తాను. వారు కేవలం నిన్ను వాడుకోవాలి అనుకునే విధంగా కాకుండా సహజంగానే నీ నుండి ప్రేమను, ఆప్యాయతను పొందేవారిగా నీకు దగ్గరవుతారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్లా తోడుగా ఉంటాను కదా. ఇక దేనికి కూడా కంగారు పడకు, భయపడకు. నీకు తోడుగా నేనుంటాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.